హాయ్ గైస్! మనమైతే నరసాపురం వచ్చాం కొబ్బరికాయ లోడింగ్‌కి. మనం రావడం కొద్దిగా లేట్ అయిందని చెప్పేసి ఖాళీగా ఉండకంటే అలా సంచుల్లోని కొబ్బరికాయలు నింపేశారు. ఎందుకంటే మనం అసలు 7, 8 ఆ టైంకి బండుండాలక్కడ. ఆ టైంకి ఉంటే సాయంత్రం 4 ఆ టైంకి లోడ్ అయిపోయి ఉంటది. మనం రావడం లేట్ అయిందని చెప్పేసి ఈళ్ళెళ్ళిపోతారని చూసారు. కరెక్ట్‌గా మనం 3 ఆ టైంకొచ్చాము. ఫుల్ ఎండ పాపం గోలెట్టేసారు. లోడ్ ఎయడానికి మేమెయ్యం ఇప్పుడు ఎళ్ళిపోతాం అని చెప్పేసి. అప్పుడు రైతు ఏం చేసాడంటే కొద్దిగా ఏసండి ఇంక రేపైనా, ఇప్పుడైనా ఇప్పుడు దాకా ఉన్నారు గదా! మళ్ళీ ఇంక బండొచ్చాక ఎందుకెళ్ళిపోవడం అని జెప్పేసంటే, అప్పుడు లోడేత్తన్నాం అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ జేశారు. ఖాళీగా ఉండకంటే ఆళ్ళ సంచిలో లోడయితే ఎట్టేసారు. అదిగో ఆ ఫోను మాట్లాడుతున్నాడు ఎనకాల ఆయనే రైతు ఓనరు. మనకైతే కొబ్బరికాయకి పాయింట్లయితే 3 పాయింట్లొచ్చాయి. అది గూడా దగ్గర దగ్గర కిలోమీటరు రోడ్డు సైడ్ అవతలంత నరసాపురంని. ఓఎన్‌జీసీ కాడ, స్తంభం కాడ. ఆళ్ళ బాడీలోని మూడో పాయింట్‌కొచ్చాం. చూడండి ఎంతలా చేశారో. ఓన్లీ లూజ్‌గా అయి చిన్న చిన్నయి గూడాను ఎక్కడికంటే పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కంటయి. వాళ్ళ నిచ్చెన మీద నుంచి అలా ఎక్కుతారు. ప్రస్తుతానికేమో పట్టిన సంచులు అలాగా అలా ఏత్తారు. సైడ్ అలా ఘాట్ టైప్ కట్టేసి, ఆ మధ్యలో లూజ్ ఏత్తారమాట. అప్పుడు అటు ఇటు జరిగిపోవు. చూడండి నైట్ గూడాను. నైట్ 9 టైం వచ్చి. నైట్ ఇంకా ఆళ్ళు ఏ టైం అయినా సరే ఏసి పంపాల్సిందే లోడ్. ఓ పక్కన దోమలు కూడా కుట్టేత్తున్నాయక్కడ. ఎండిపోయి ఒక కాయ కింద కుళ్ళిపోయి ఉంటాయి కదా కాయలు. అవిగో సంచులు. పడేసి ఉంచుకున్నారు ముందుగానే. లేదంటే ఇంకా అయి పట్టాలంటే ఇంకా తెల్లారిపోద్ది ఆ టైంలోని. జాయి ఒకళ్ళ తర్వాత ఇక ఇద్దరు కింద నుంచి మోస్తే పైన ఇద్దరు సదురుతారు. మిగతా ఇద్దరేమో అగో అలా సదురుతారు. మిగతా ఇద్దరు కింద ఏత్తారు లోళ్ళు. ఆళ్ళు లెవెల్‌గా సదరాల. హైట్ రాకంట ఆ సైడ్‌కి, ఈ సైడ్‌కి ఎక్కువ రాకంట లెవెల్‌గా సదురుతా ఒకళ్ళు సదురుతానే ఉంటారు అలాగా. ఆళ్ళు తీసుకొచ్చేది అందుకొని ఆళ్ళెక్కడైతే గొయ్యి టైపు ఉందో ఆ గోతిలో ఏత్తుంటారు. కరెక్ట్‌గా లెవెల్‌గొచ్చింది ప్రస్తుతానికి. అయ్యి అలాగా వరుస గోరు టైపును ఏ మనకు 5 వరుసలేత్తారు. ప్రస్తుతానికి ఇప్పుడైతే 3 అయ్యాయి మనకి. ఫైనల్‌గా మన బండయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు రింగులేసి తాళ్ళు లాగుతున్నారన్నమాట. పట్టా పెద్ద పట్టా బ్లూ కలర్‌ది 14 టైర్‌ది. అది కూడా సరిపోలేదు అంత హైటొచ్చేసింది. దాని మీద దూస్తి పట్టా ఏయించాను. ఎందుకంటే చీరుకుపోద్దని. చూడండి ఎంత హైట్‌గా లాగుతున్నారు ముగ్గురు లాగుతున్నారు. ఎందుకంటే దారిలో ఎక్కడైనా లూజ్ అయినా సరే మనం తన్ని పడలేం దాంతోటి లోడ్‌తోని. ఓనర్ గారితో కొబ్బరికాయ కొట్టారు ఇప్పుడు బండికి. ఎదురొత్తున్నారు బండికి. స్టార్ట్ అయిపోయాం మనం ఇంకా. హ్మ్. మనం స్టార్ట్ అయిపోతే ఇప్పుడొచ్చేసి మనం రంప ఘాటి కాడ ఉన్నాం. చూడండి ఎలా ఉందో ఘాటి తెల్లవారుజామున. అప్పుడే స్టార్ట్ అవుతుంది. అలా ఎల్లి గోల్ది ఉంటానే ఉంటది. పూరి జగన్నాథ టెంపుల్ కాడ నుంచి వత్తారు చూడండి ఎలా ఉన్నారు. రోడ్ సైడ్ నుంచి. ఆ సైడు, ఈ సైడు కూడా ఆ సైడు, ఈ సైడు చూడండి ఎలాగొచ్చేత్తన్నారు. ఒక వారంట గట్టా రావడమే ఉండదు ఈళ్ళు. ఎటు పడితే అటే. అయితే అటొచ్చేత్తరు లేతే ఈ పక్కొచ్చేత్తన్నారు. ఇది స్పీడ్ బ్రేకర్లు గడైతే కనిపించదు. హైవేలో కనిపించదిది. ఆ స్పీడ్ బ్రేకర్ కనిపించకుండా వదిలేత్తారు. మెయిన్ గాని, ప్లేట్ గాని ఏదో బండుంటదక్కడ. ఇది తప్పితే ఇది ఎక్కడ. ఇక్కడ మెయిన్ ప్లేట్ గాని ఏదోటి ఇరిగిపోద్ది. చూడండి అగో పెట్రోల్ బంకులు అన్నీ మూసేసున్నాయి. అసలు డీజిల్ లేదు లైన్‌గా ఎడేశారు. మనం పూరీ రోడ్‌లో కూడా తిరిగిపోయాం ఇంక. స్టా స్టార్ట్ అయ్యాం పూరీ రోడ్‌లో సింగల్ రోడ్డు అది. సింగల్ రోడ్‌లో తిరిగాం మనం. మొత్తం సింగల్ రోడ్‌లో కొమ్మలు గూడా తగిలేత్తాయి. ఎందుకంటే ఆ సైడు, ఈ సైడు చెట్లు కిందకుంటాయి. సెంటర్ చేసి బయలుదేరాలి. అలా లారీ వచ్చిందంటే అలా సైడ్‌కి ఆపుకొని మనం ఎళ్ళాలి. లేతే ఆళ్ళకన్నా మనం దారిచ్చేయాలి. తర్వాత మనం వెళ్ళాలి. దారిలో ఎక్కడ గ్యాస్ బండ గ్యాస్ ఎక్కించుకుందామంటే బండలు లేవని చెప్పేసి గ్యాస్ ఎక్కిత్తలేదు. ఎక్కడ ఎక్కించుకుందామంటే ఎక్కడ కూడా అవ్వలేదు. ఇవి చూడండి. సింగల్ రోడ్డు. ఆ బండాగితే గాని మనం ఎళ్ళడానికి లేదు. చెట్లు ఇయన్నీని. వీడియోలో అయితే అలాగ అంత లేదు గానీ మామూలుగా అయితే కిందకి కొమ్మలున్నాయి.
బండి బండి పాస్ అవ్వలేనంతగా ఉంది. ఫైనల్‌గా మనం అదే ఇప్పుడొచ్చాం పూరి అన్‌లోడింగ్ పాయింట్ కాడికొచ్చాం. అన్‌లోడింగ్ పాయింట్ కాడ నైట్ వత్తారంటే నైట్ ఇదంతా సింగల్ రోడ్ కదా! ఎందుకు రావడం అని చెప్పేసి పక్కన ఆపాం బండి. ఈ రోడ్‌లో సింగల్ రోడ్‌లో నైట్ వచ్చేదానికంటే పగలొత్తే మంచిది. అక్కడ ఆపేయరమాట సైడ్‌కి. నైట్ రావడానికి లేదు. టిప్పర్ ఏదో పక్కకి వెళ్ళిపోయింది. ఉన్నది ఇది సింగల్ రోడ్డు. అందువల్ల టిప్పర్ ఆగిపోవడంతో రోడ్ అంతా క్లోజ్ చేసేసారు. తర్వాత ఇప్పుడు ఆ రోడ్‌లోంచి వస్తుంటే వేరే రోడ్డు ఇంకోటి డైవర్షన్ ఇచ్చారు. ఆ రోడ్ మొత్తం సింగల్ రోడ్డే. పట్టాలు ఇంకా ఎలా ఉన్నాయో లేదో పైకెక్కి చూడాలి. బాగానే ఉన్నాయో లేదో మొత్తం సెట్లు కిందకి. ఏమైనా పట్టా గాని ఏమైనా సిరిగిపోయి ఉంటదేమో అనుకుంటున్నాను. ఎదర ఇంకో బండి కొబ్బరికాయ బండి వెళ్ళింది. ఆ బండి కూడా అలాగే అయింది. మనది కొద్దిగా హైట్ తక్కువ. చూడాలి ఒకసారి బండి పట్టా మాట్లాడతాం కదా అప్పుడు ఇది వచ్చేసి ముందు తీసుకొచ్చిన బండి అనమాట. ఆడ కొబ్బరికాయ దిగుమతి చేసుకుంటున్నారు. మనం ఇంక పట్టా ఇప్పలేం బాబు అంత అని చెప్పేసి ఆళ్ళకి ఒక 300 ఇస్తే ఆళ్ళే పట్టా ఇప్పేసి, తాడు చుట్టేసి, పట్టాలు మడత పెట్టేసి, రింగులు ఎక్కడియక్కడ కట్టేసి బండిలో పెట్టేత్తారు. ఆ ఎండకి మనం తోలుకొచ్చి మనం ఎక్కి ఇప్పడం అంటే కష్టమే. మనం ఇప్పలేదు. డబ్బులో 300 ఇచ్చాం మరి. తప్పదు క్లీనర్ లేనప్పుడు. మనమే తోలుకొని మనమే పట్టిప్పాలంటే కుదరదు. మొత్తం తోడంతా తోడేసారు. అయ్యో! ఒక్కో బస్తా దింపేసి బస్తాల కింద ఉన్నాయి. వేరే గోడౌన్‌కి అక్కడికి పట్టిపోతున్నారు. లూజ్‌గా అయి మాత్రం ఇక్కడే దింపుతారంట. గంటలో దింపినట్టు దింపేసారు బండిని. అంత స్పీడ్‌గా దింపుతున్నారు. చుట్టుపక్కలంతా అదే పూరి జగన్నాథ స్వామి టెంపుల్‌కెళ్తదంట ఇది. చూడండి ఎలా ఉందో. ఆ బరకలు కప్పిందంతా కొబ్బరికాయే. ఇదిగో. ఆ బరకం కప్పింది కూడాను. ఆళ్ళ పైనుంచి ఒక్కోటి తోసేత్తన్నారు. తర్వాత డోర్ తీసేత్తారంట. అలా డోర్ తీసేత్తే చూడండి ఎలాగొచ్చిందో. అలా చెట్టు కింద అక్కడ కూర్చొని అక్కడి నుంచి బండి కాడ నుంచి ఇక్కడికి మోసుకొత్తన్నారాళ్ళు. చూడండి. ఆళ్ళు మోసుకుంటూ అక్కడికి ఇక్కడికి. మనమైతే ఇప్పుడు భోజనం చేయడానికొచ్చాము ఒడిశాలోని. మన హోటల్‌లాగా ఉండదిక్కడైతేని. అది ఫిష్. ఇది చేప. అది క్యాబేజీ కూరంట అది. చూడండి ఎలా ఉందో. ఇదొచ్చేసి సాల్టు, పచ్చిమిర్చి. ఇది రైసు, పప్పు. అస్సలు తినలేం.